బంగారం ప్రియులకి ఇది గుడ్ న్యూస్. గంటల వ్యవధిలో భారీగా బంగారం వెండి ధరలు తగ్గాయి. ఏకంగా 30,000 వరకు కిలో వెండి ధర తగ్గింది. 5,000 రూపాయలు బంగారం ధర తగ్గింది. నిన్న రాత్రి కిలో వెండి ధర 3,99,600గా ఉంటే ఉదయానికి 3,79,700కు చేరింది. ఇక నిన్న రాత్రి 24 క్యారెట్స్ బంగారం ధర 1,79,700 ఉంటే ఇవాళ ఉదయం 1,74,700కు తగ్గింది బంగారం ధర. వారం రోజులుగా ఊహించని స్థాయిలో బంగారం వెండి ధరలు పెరిగాయి. అయితే అమెరికా డాలర్ క్రమంగా కోలుకోవడమే బంగారం వెండి ధరల తగ్గుదలకు కారణమంటూ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మొత్తం మీద బంగారం వెండి ధరలు తగ్గుదల పట్టడంతో మార్కెట్లో మళ్ళీ బంగారం ధరలకు సంబంధించి ఆసక్తి నెలకొంటోంది. మరోసారి బంగారం వెండి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వీటిపై కొనుగోలుదారులు అలాగే ఎక్స్పర్ట్స్ దృష్టి సారిస్తున్న పరిస్థితి కనబడుతోంది. నగల మార్కెట్లో ఒక రకంగా భూకంపం పుట్టింది. ఒక్కసారిగా కుప్పకూలాయి. జస్ట్ కొన్ని గంటల వ్యవధిలోనే సీన్ మొత్తం చేంజ్ అయిపోయింది. హైదరాబాద్లో ప్రస్తుతం బంగారం వెండి ధరలకు సంబంధించినటువంటి రేట్లన్నీ కూడా తగ్గుముఖం పట్టాయి. రికార్డుల మీద రికార్డులు సృష్టించిన బంగారం వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలిన పరిస్థితి. ఒకే రోజులో బంగారం ధర ఏకంగా 8,000 పైనే పడిపోయినట్టుగా తెలుస్తుంది. నిన్న ఒక్కరోజే తులాం బంగారంపై దాదాపు 11,000 పెరిగితే ఇవాళ ఏకంగా 8,000 పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పతనం కావడంతో ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై కనిపించినట్టు తెలుస్తుంది. జనవరి 30న హైదరాబాద్లో బంగారం ధరలు 24 క్యారెట్స్ గోల్డ్ ఏకంగా 8,230 రూపాయల పతనమైంది. 1,78,850 నుంచి 1,70,620కి చేరుకున్న పరిస్థితి. ఇక ఆభరణాల తయారీకి వాడే 24 క్యారెట్స్ గోల్డ్ బంగారం కూడా దాదాపు 10 గ్రాములకు 7,550 రూపాయలు పతనమైన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద మొన్న 26 జనవరి నాడు ఔన్స్ బంగారం ధర $5,000 అంతర్జాతీయ మార్కెట్లో చేరుకుంది. అప్పుడు రికార్డ్ హైట్స్కి చేరుకుంది ఔన్స్ బంగారం ఇంటర్నేషనల్ మార్కెట్లో. తర్వాత పెరుగుతూ వచ్చింది. ఏకంగా నిన్నటి వరకు కూడా $5,600 పర్ ఔన్స్ అంటే 28.5 గ్రాములు. అంటే ఆ లెక్కన మన కరెన్సీతో పోల్చి చూసుకుంటే బంగారం ధర ఏ స్థాయికి వెళ్ళిందో ఒక్కసారి మనం అంచనా వేయచ్చు. ఇలా 5,000 దాటి బంగారం ధర పర్ ఔన్స్ పెరుగుతూనే ఉంటుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఇటీవలి కాలంలో నిన్నటి వరకు కూడా భారీగా పెరుగుతుంది. ఇప్పుడు తాజాగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అట్ ద సేమ్ టైం వెండి కూడా పైకి ఎగబాకుతూ వస్తుంది. వెండి కూడా కొనలేని పరిస్థితి. ఇప్పుడు వెండి ధరలు కూడా ఏకంగా 30,000 వరకు కూడా తగ్గిన పరిస్థితి. మరోవైపు కాపర్ కూడా పైకి ఎగబాకుతూ రాగి ధరలు కూడా పెరుగుతున్నాయి. మొత్తం మీద బంగారం అనేది తెలుగు ప్రజలకు కాదు, కేవలం భారతీయులందరికీ ఇదొక సామాజిక హోదా, సోషల్ స్టేటస్గా భావిస్తాం. బంగారాన్ని ప్రతి శుభకార్యాల్లో వినియోగిస్తుంటాం. అలాంటి బంగారం ధరలు కొనాలంటేనే జనాలు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. కొనుగోలుదారులు, అమ్మకందారులు పూర్తిగా ఆ బంగారం ధరల గురించి ఆలోచిస్తున్నారు. మరోవైపు బంగారం కొనేందుకు రిటైల్స్ మార్కెట్లో జనాలు లేక వెలబెలబోతున్న పరిస్థితి కూడా కనబడుతోంది. అయితే తాజాగా ఇవాళ బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో మార్కెట్లో మరోసారి హెచ్చుతగ్గులకు లోనవుతుంది బంగారం. అసలు ఏం జరుగుతుంది? బంగారం వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దీనిపై ఎలా ఉంది? ఈ మొత్తం అంశాలకు సంబంధించి ఎక్స్పర్ట్ సత్యనారాయణతో మా ప్రతినిధి గౌతమి పూర్తి వివరాలు అందిస్తారు. బంగారం వెండి ధరలు నిన్నటి వరకు చూసుకున్నట్లయితే ఆకాశాన్ని అంటే వీటి యొక్క రేట్లు అయితే ఉన్న పలంగా ఒక్కసారిగా ఇటు బంగారం కావచ్చు లేకపోతే అటు వెండి కావచ్చు, బంగారం చూసుకుంటే మనకి 8,000కు పైగా తగ్గినట్టు మనకి ఇక్కడ కనిపిస్తోంది. అలాగే వెండి కూడా తగ్గింది. మరి అమాంతం ఒక్క రోజులోనే బంగారం విలువ పెరగడం, అదే ఒక్క రోజులోనే బంగారం విలువ రాత్రికి రాత్రి తగ్గడం. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఒక్కసారిగా తగ్గడం దీనికి కారణం ఏమై ఉండొచ్చు? సో ప్రతి విషయాలు కూడా తెలుసుకుంది. వాళ్ళ మనతో పాటు ఫైనాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సో నిన్నటి వరకు కూడా చాలా బీభత్సంగా ఉంది గోల్డ్ రేట్. ఒక్కసారిగా పెరిగిపోయింది. 11,000కు పైగా పెరిగిపోవడం జరిగింది. అయితే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే అంతే స్థాయిలోనే తగ్గిపోవడం జరిగింది. ప్రధానమైన కారణం ఏంటి? ఒక్కసారిగా ఇలాగ బంగారం రేటు అలాగే వెండి రేట్లు తగ్గిపోవడానికి అంటే నిన్నటి వరకు ఆల్ టైమ్ హైకి వెళ్ళటం జరిగింది. $5,625 ఆల్ టైమ్ హైలోకి వెళ్ళింది నిన్న. అయితే నిన్న రాత్రి అంటే ఇవాళ మనము శుక్రవారం, గురువారం, బుధవారం రాత్రి అమెరికాలో వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది. వాళ్ళు 25 బీపీఎస్ పాయింట్లు అంతకుముందు తగ్గిస్తామని అన్నారు, కానీ తగ్గించలేదు. మళ్ళీ మార్కెట్ అంటే ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పావెల్ ఉంటారు, ఆయన ఏమన్నాడంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది, ఇప్పుడు సిచ్యువేషన్లో తగ్గించే అవకాశం లేదు అని న్యూట్రల్గా ఉంచడం జరిగింది. ఒక్కసారిగా అది గోల్డ్ సిల్వర్కి నెగిటివ్ న్యూస్ ఒకటి.
డాలర్ వీక్ అవటం గోల్డ్ సిల్వర్కి నెగిటివ్ న్యూస్. కానీ మీరు అన్నట్లుగా నిన్న ఉదయము గ్యాప్ అప్ తోటి ఓపెన్ అవ్వటం జరిగింది. $5,625 ఆల్ టైమ్ హైకి చేరటం జరిగింది గోల్డ్. ఎప్పుడైతే గోల్డ్ సిల్వర్ 2 కాపర్ కూడా నిన్న 3 కూడా ఆల్ టైమ్ హైకి, మిగిలిన కమోడిటీస్ కూడా ఆల్ టైమ్ హైకి వెళ్ళటం జరిగింది. ఒక్కసారిగా నిన్న ఏదైతే 25,000 స్టార్ట్ అయింది, ఎప్పుడైతే ఇవి నెగిటివ్ న్యూస్లు ఏవి, వడ్డీ రేట్లు తగ్గించకపోవటం, ఏది గోల్డ్ సిల్వర్కి, మన మార్కెట్కి పాజిటివ్ న్యూస్. అవి తగ్గించి గోల్డ్ సిల్వరు తగ్గాల్సింది నిన్న పెరగడం జరిగింది ఒకటి. నెంబర్ 2, వడ్డీ రేట్లు న్యూట్రల్గా ఉన్నప్పుడు తగ్గాలి కాబట్టి తగ్గలేదు. నెంబర్ 2 ఇంకోటి ఏంటిది, డాలర్ వీక్ అవటం. ఈ దాంతో షేర్ మార్కెట్ పెరగాలి కానీ పెరగలేదు. రాత్రి ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. అంటే ఏం జరుగుతుంది అంటే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ప్రతి నెల, ఎక్స్పైరీ డేట్ దగ్గరికి రావటం, తక్కువలో కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే హైక్ వచ్చినాక ప్రాఫిట్ బుకింగ్ జరగటం. మళ్ళీ రాత్రి లేటెస్ట్గా ఏంటిది, క్యూబా మీద ఇప్పుడు ఆయన మళ్ళీ క్యూబాకి ఎవరైతే క్రూడ్ ఆయిల్ సప్లై చేస్తారో మళ్ళీ వాళ్ళ మీద సుంకాలు, మెక్సికో నుంచి వెళ్తుంది అనమాట, మళ్ళీ వాళ్ళ మీద కూడా సుంకాలు ఇప్పుడు ప్రజెంట్. అయితే ఈ చిన్నదివి అది ఎంత 10 మిలియన్ జనాభా, ఏది క్యూబా అంటే ఎంత 1 కోటి, మన హైదరాబాద్లోనే 1 కోటి పైన ఉంటారు జనాభా. అటువంటిది అది కూడా ఏంటిది గోల్డ్ సిల్వర్కి ఫేవరే. కానీ ఏ రోజు ఏ రాత్రి ఏం చెప్తాడు అనేది ట్రంప్ నిర్ణయాలని బట్టే గోల్డ్ సిల్వర్ పెరగటం కానీ జరగటం కానీ జరుగుతుంది. ఒకటి $490 రాత్రి మాత్రం హై నుంచి లోకి, అంటే వలటాలిటీ అంటాం, ఈ లోకి హైకి వలటాలిటీ ఏదైతే ఉందో 5,625 నుంచి ఒక్కసారిగా $490 ఫాల్ అవ్వటం జరిగింది. మళ్ళీ కొంచెం జరిగింది. మన మార్కెట్లో వచ్చేటప్పటికి రాత్రి 11:55కి మంది క్లోజ్ అవుతుంది. కానీ వరల్డ్ మార్కెట్లు కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లు కానీ క్లోజ్ కావు. అవి ఎప్పుడు క్లోజ్ అవుతాయి అంటే మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం తెల్లవారుజామున 2:30కి క్లోజ్ అయ్యి మళ్ళీ 4:30కి మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఓపెన్ అవుతాయి. మన మార్కెట్లు ఎప్పుడైతే 11:55 క్లోజ్ అవుతుందో ఈ ఉదయం మన మార్కెట్లు 9ంటికి ఓపెన్ అవుతాయి. ఈ 9 లోపల అంటే రాత్రి 11:55 నుంచి ఉదయం 9 వరకు ఏం జరుగుతుంది అనేది మన మార్కెట్లకు ఉండదు. కాబట్టి ఏం జరుగుద్ది, ఉదయం 9 కాగానే రాత్రిపూట ఏదైతే డెసిషన్ అవుతుందో, అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం రాత్రి 11:55 వాళ్ళు మనకి ఇప్పుడు డే టైం అయితే అమెరికాలో నైట్ టైం, ఈ అమెరికాలో నైట్ టైం అయినప్పుడు మళ్ళీ మనకి నైట్ టైం అయినప్పుడు అమెరికాలో డే టైం. ఈ డే టైంలో ట్రంప్ ఏం చేస్తాడు, ఏం నిర్ణయం తీసుకుంటాడో తెలియదు, ఏ దేశం మీద సుంకాలు వేస్తాడో తెలియదు, ఏ దేశం మీద ఏం ఫేవర్గా ఉంటాడా అన్ఫేవర్గా ఉంటాడా, ట్రేడ్ డీల్ జరుగుతుందో తెలియదు. అక్కడ మనకి ఉదయం 9ంటికి లోపు తెలుస్తుంది. ఈ ఉదయం 9 కాగానే గ్యాప్ అప్ అన్న గ్యాప్ డౌన్ అన్న జరుగుతుంది. ఇది జరుగుతున్నది. అంటే ఏ రోజుకి ఆ రోజు ఇది ఒక న్యూస్. ఇంకొకటి ఏంటిది అంటే నిన్నటి వరకు చాలామంది ఇప్పటి వరకు నేను ఇప్పుడు చూడలేదు ఈ ధరలు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను అనుకోలేదు, ఏ రోజుకి ఆ రోజు ఆల్ టైం హైకి పోతుంది అని ఎవరైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు జీర్ణించుకోలేక షార్ట్ సెల్లింగ్కి వెళ్ళటం జరుగుతుంది. అంటే మన మార్కెట్లో లేకుండా అమ్మొచ్చు, మార్జిన్ కట్టి కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు, 2 జరుగుతాయి. ఇకపోతే ఎప్పుడైతే ఇలా స్పెక్యులేషన్ అంటాం, వొలటాలిటీ అంటాం, అంటే లోకి హైకి ఎక్కడైతే బాగా వేరియేషన్ వస్తుందో అప్పుడు ఏం చేస్తుందంటే వరల్డ్ మొత్తానికి ఇంటర్నేషనల్ ఏవైతే మార్కెట్లు ఉన్నాయో గోల్డ్ ట్రేడ్ చేసేవి, చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ మెయిన్ ఫేమస్ అమెరికాలో, వాళ్ళు ఏం చేస్తారు, ఈ వొలటాలిటీని బట్టి ఏది ఎక్కువ లోకి హైకి బాగా వొలటాలిటీ ఉందో దాని మీద మార్జిన్లు పెంచడం జరుగుతుంది. ఈ మార్జిన్లు పెంచడం అంటే ఏంటిది, జనరల్గా 10%, 8%, 9% ఉంటుంది మార్జిన్. ఇప్పుడు 30% చేసారు మార్జిన్. అంటే ఏంది, ₹1,00,000 నువ్వు కొనాలి అంటే 10,000 కడితే చాలు, నువ్వు ₹1,00,000 వాల్యూ ఉన్నటువంటిది కొనుక్కోవటం కానీ అమ్ముకోవటం కానీ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక్కసారి మార్జిన్ పెంచేసారు. అంటే ఏంది, ఎవరైతే చిన్న చిన్న ఇన్వెస్టర్లు, చిన్న ఎవరైతే స్మాల్ అమౌంట్ ఉన్న వాళ్ళు ట్రేడ్ చేయకూడదనే ఉద్దేశం. ఎందుకంటే ఈ వొలటాలిటీ తట్టుకోగలగాలి వాళ్ళు, ఆ కెపాసిటీ ఉండాలి, పేయింగ్ కెపాసిటీ ఉండాలి. అంటే ఏంది, ఒక 10,000, 20,000 తగ్గినా కానీ నువ్వు తట్టుకోగలిగి మార్జిన్ పెట్టగలిగిన వాళ్ళనే ఎంకరేజ్ చేయటం.